సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ఉదయం చంచలగూడ జైలు నుంచి విడుదలయ్యారు. అరెస్టు నేపథ్యంలో ఎంతో ఉత్కంఠగా సాగడంతో పాటు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై అటు హైకోర్టులో నాంపల్లి కోర్టులో కూడా వాదనలైతే చేపట్టారు. ఈ క్రమంలో హైకోర్టు 4 రోజుల పాటు మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేస్తుంది. అయితే అప్పటికే హైకోర్టు నుంచి బెయిల్ పత్రాలు ఆలస్యంగా కూడా జైలు అధికారులకు అందడంతో నిన్న రాత్రంతా జైల్లోనే గడపాల్సి వచ్చింది. మొత్తంగా 4 వారాల పాటు వాయిదా వేసింది. ఇక అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బన్నీ అరెస్టుపై సినిమా ఇండస్ట్రీ కంటే ఎక్కువ రాజకీయ పార్టీలు నేతలు కూడా స్పందించారు. గతంలో ఎప్పుడు ఈ స్థాయి స్పందన అయితే రాలేదు. అల్లు అర్జున్ కు రాజకీయాలకు సంబంధం ఏంటి? రాజకీయ మీడియా నుంచి లోకల్ ఛానల్స్ వరకు అన్నింటి ఫోకస్ ఈ ఇష్యూ పైన పెట్టాయి. అరెస్ట్ అయిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులతో సహా బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి నాయకులు స్పందించి అరెస్టు తప్పుపట్టడంతో పాటు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇకపోతే ఏపీలో ఈ మొత్తం ఎపిసోడ్ లో వైసీపీ తీరు ఆసక్తికరంగా ఉంది. వైసీపీ చీఫ్ జగన్ మొదలు సాధారణ కార్యకర్త వరకు బన్నీ అరెస్టుపై ఒక అడుగు ముందుకేసి అరెస్టు వెనుక చంద్రబాబు కూడా ఉన్నారని వైసీపీ ఆరోపించింది. అల్లు అర్జున్ కు మద్దతుగా నువ్వు మా కోసం నిలబడ్డావు, మేము నీ కోసం నిలబడతామంటూ వైసీపీ కార్యకర్తలు పోస్టర్లు పెట్టారు. అటు బన్నీ కేసులో హైకోర్టులో వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి వైసీపీ తరపున రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. దీంతో ఈ ఇష్యూను వైసీపీ ఓన్ చేసుకుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 2017లో షారుఖ్ పర్యటన సందర్భంగా తొక్కిసలాట జరిగిన ఘటన కేసులో షారుఖ్ కూడా ఓటు లభించింది. ఇదే ఇష్యూని మెజిస్ట్రేట్ దృష్టికి అల్లు అర్జున్ లాయర్ తీసుకువెళ్లారు. ఇక ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకొని ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ వరకు ఈ అరెస్టుపై స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. తెలంగాణ సంగతి ఎలా ఉన్నా ఈ వ్యవహారంలో ఏపీ రాజకీయ పార్టీల స్టాండ్ హాట్ టాపిక్ గా మారింది. ఇక అధికార తెలుగుదేశం పార్టీ నుంచి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించినప్పటికీ మరికొందరు పేరున్న కీలక నేతలు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. అటు జనసేన పార్టీ నుంచి కూడా పెద్దగా స్పందన లేదు. అయితే ఈ పరిణామాలన్నింటి మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ఓ ట్వీట్ కలిసి ఉంటే నిలబడతాం, విడిపోతే పడిపోతాం అంటూ పోస్ట్ చేశారు. వాస్తవానికి గత కొంతకాలంగా అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పవన్ పెట్టిన ట్వీట్ పాజిటివ్ సంకేతాన్ని ఇస్తుందని సోషల్ మీడియా వేదికగా రెస్పాన్స్ అవుతున్నారు కొందరు అభిమానులు.